బి అండ్ సి. ఇక్కడ హెపటైటిస్ బి అనేది లివర్ డిసీజ్ అండి. ఓకే, ఇది లివర్ డిసీజ్. హెపటైటిస్ బి అనేది లివర్ డిసీజ్, లివర్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, లివర్ దాదాపుగా 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. 70 to 80% డ్యామేజ్ అయ్యేంత వరకు. కాబట్టి మీరు 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అందుకే డాక్టర్స్ అంటుంటారు 1 yearకి 2 yearsకి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి, బాడీ చెకప్ చేయించుకోవాలంటారు. ఎందుకంటే ఈ లివర్కి ఏం డ్యామేజ్ అయినా కూడా దాదాపు 70 to 80% మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు. మీరు దీన్ని తొందరగా గుర్తుంచుకుంటే మీరు దీన్ని కంట్రోల్లో ఉంచగలుగుతారు. లేదంటే మీ లివర్ సిరోసిస్ కానివ్వండి, లేదంటే లివర్ క్యాన్సర్ కానివ్వండి, కంప్లీట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి అవసరం వస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ ఇక్కడ దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే, దీనికి హెపటైటిస్ బికి వేరే వాటికి ట్రీట్మెంట్ ఉంటుందండి. సపోజ్ ఏ అండ్ ఈకి ఉంటుంది, ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. బట్ హెపటైటిస్ బి ఇది ఒక వైరస్, దీనికి మాత్రం ఇప్పటి వరకు కంప్లీట్గా నయం అయ్యే ట్రీట్మెంట్ అయితే లేదండి.